నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం అత్తులేరు విజయలక్ష్మి గారు రచించిన 'గెలుపు' అనే ఒక మంచి కథను విందాం. శ్రావ్య, శరత్‌లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. శ్రావ్యకి, శరత్‌కి జాబ్ చేయడం వలన చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. శ్రావ్య, శరత్‌లు ఇద్దరూ కాసేపు కూడా విడిచి ఉండలేనంత ప్రేమగా ఉంటారు. ఒకరోజు శరత్ లేని సమయంలో శరత్ ఫ్రెండ్ వచ్చి శ్రావ్యతో తప్పుగా ప్రవర్తించబోతాడు. కానీ ఆ పని చేయమని చెప్పింది తన భర్త అని తెలిసి కుప్పకూలిపోయింది. అసలు శరత్ ఎందుకు ఇలాంటి పని చేయమన్నాడు? అసలు ఏం జరిగిందో వినేద్దామా? శ్రావ్యది విజయవాడ. అత్యంత సంపన్నులుండే ఓ మూడంతస్తుల మేడ రంగురంగుల లైట్ల అలంకరణతో దేదీప్యమానంగా ఉంది. ఆ రోజే శ్రావ్య, శరత్‌ల పెళ్లి ఎంతో ఆడంబరంగా జరిగింది. శరత్, శ్రావ్యాలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నక్షత్రాలు, వంశం, కుటుంబ నేపథ్యం, అమ్మాయి అబ్బాయి చదువు, ఉద్యోగాలు, ఈడు జోడు అన్నీ తరచి తరచి చూసి కుదిర్చిన పెళ్లి. ఎంత సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా జరిగిందో అంత అద్భుతంగానూ జరిగింది. మర్నాడు మగపెళ్లి వాళ్ళ కార్లన్నీ హైదరాబాద్ బయలుదేరాయి. హైదరాబాద్లోని అమీర్పేటలో ఉంటారు వాళ్ళు. శ్రావ్యాని కొంచెం బాధగా, కొంచెం ఆనందంగా శరత్‌కి అప్పగించారు ఆమె తల్లిదండ్రులు. శ్రావ్యతో పాటు శ్రావ్య పిన్ని వసుంధర, పిన్ని కూతురు మందాకిని హైదరాబాద్ బయలుదేరారు. శ్రావ్య, శరత్‌ల లగ్జరీ కారు పెళ్లివారి కార్లతో పాటు బయలుదేరింది. శ్రావ్య పుట్టి పెరిగింది, చదువుకుంది విజయవాడ. అయినా ఉద్యోగం మాత్రం హైదరాబాద్లోని డెల్ కంపెనీలో చేస్తుంది. హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రావ్యకి, టీసీఎస్లో చేస్తూ హైదరాబాద్లోని అమీర్పేటలో ఉంటున్న శరత్‌కి ఎలా ఈ సంబంధం కుదిరింది అని తెలియని వాళ్ళు విస్తుపోయినా, రాసిపెట్టి ఉంటే ఎలాగోలా కలుస్తుంది అని నిర్ణయించేశారు మరికొందరు. మర్నాడు శరత్ ఇంట్లో పెళ్లి సందడి వచ్చింది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విజయవాడలో జరిగిన పెళ్లికి రాలేకపోయిన శ్రావ్య ఫ్రెండ్సు, శరత్ ఫ్రెండ్సు, అతని వైపు బంధువులు అందరూ కలిసి దాదాపు 400 మంది రిసెప్షన్కి వచ్చారు. కిక్కిరిసిపోయింది బ్యాంకెట్ హాల్. శ్రావ్యాని దగ్గరుండి అందంగా బొమ్మలా తయారు చేసింది మందాకిని. అసలే కుందనపు బొమ్మ. మేకప్లో మరింత అందంగా దగదగా మెరిసిపోతూ ఉంది శ్రావ్య. శరత్ మహేష్ బాబుకి తక్కువగా, ప్రభాస్కి సమానంగా అందంగా ఉన్నాడు. పక్కపక్కన నిలబడిన ఆ జంట రతి మన్మధుల్లా ఉన్నారు. శ్రావ్య కొలీగ్స్ చాలామంది వచ్చారు. ఆమెని అభినందనలతో ముంచెత్తారు. అందరినీ శరత్‌కి పరిచయం చేసింది శ్రావ్య. ఇది నిరుపమ, తను నిధి, ఇతను కైలాష్, అరవింద్, మా టీం మేనేజర్ గౌరవ్, ఇలా ఆడ మగ అందరూ కలిసి 20 మంది దాకా ఉన్నారు. అందరూ శరత్‌ని గ్రీట్ చేశారు. సరదాగా కబుర్లు చెప్పారు. నవ్వులు, పాటలు. అటు శరత్ స్నేహితులు కూడా దాదాపు 50 మంది వచ్చారు. ఆడ మగ, కాలేజీ ఫ్రెండ్సు, ఆఫీసులో కొలీగ్సు, ఇంటి చుట్టుపక్కల ఉండే స్నేహితులు. శరత్‌కి బాగా క్లోజ్ ఫ్రెండ్ షీలా శరత్‌ని కౌగిలించుకొని యువర్ వైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అంది. చాలా గ్రాండ్గా, సరదాగా రిసెప్షన్ అయిపోయింది. ఆ రోజు వాళ్ళకి మొదటి రాత్రి కూడా. శరత్ కోసం ప్రత్యేకంగా కొన్న ఫ్లాట్ అది. లాంఛనంగా గృహప్రవేశం చేయించి అందులోనే వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అదే ప్లాట్లో వాళ్ళు కాపురం కూడా కొనసాగేలాగా ఏర్పాట్లు చేసి అతని తల్లి, తండ్రి, తమ్ముడు అక్కడికి దగ్గరలోనే ఉన్న వాళ్ళ మరో ఫ్లాట్కి వెళ్ళిపోయారు. పాల గ్లాస్తో లోపలికి వచ్చింది శ్రావ్య. రిసెప్షన్ అలంకరణకి పూర్తి భిన్నంగా ఉంది. తెల్లటి క్రేప్ సిల్క్ చీర, పెద్ద జడ వదులుగా వేసుకొని 4 మూరల మల్లెపూలు పెట్టుకుంది. మెడలో పసుపు పచ్చ పుస్తెల తాడు, గుండెల మీద మెరిసిపోతున్న తాళిబొట్టు, ముత్యాల హారం, చెవులకి ముత్యాల జూకాలు. ఆమెను చూసి శరత్ మనసు పరవశించిపోయింది. గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇంతటి అందగత్తె నా భార్య అనుకున్నాడు. నా భర్త ఎంత అందగాడు అనుకునింది శ్రావ్య. వాళ్ళిద్దరూ ఎన్నో జన్మల నుంచి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు కబుర్లతో కాలం వ్యర్థం చేయకుండా రసాంబుదిలో ఓలలాడారు. తెల్లవారింది. ఆ రోజే శ్రావ్య పిన్ని వసుంధర, చెల్లి మందాకిని తిరుగు ప్రయాణం పట్టారు. జాగ్రత్తమ్మ, కొత్త కాపురం,
కొత్త మనుషులు, కొత్త వాతావరణం. కొంచెం అలవాటయ్యేదాకా కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు చెప్పింది వసుంధర. అలాగే పిన్ని నవ్వుతూ అంది శ్రావ్య. ఆవిడ శ్రావ్యకి కొంచెం దగ్గరగా జరిగి చెవిలో రహస్యంగా చెప్పింది. అతనికి అంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఏంటే? పైగా ఆ అమ్మాయి అతన్ని కౌగిలించేసుకొని ఆ ముద్దులేంటి అసహ్యంగా? శ్రావ్య పకాలన నవ్వింది. నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ లేరా పిన్ని? అలాగే అతనికి కూడా. ఇందులో తప్పేం లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉంటున్నారు. మీ కాలంలో లాగా అబ్బాయిల్ని చూడగానే అమ్మాయిలు మెలికలు తిరగరు. ఇదంతా కామన్. నువ్వేం బెంగ పెట్టుకోకు అంటూ ఓదార్చింది. ఏమో ఏం దిక్కుమాలిన స్నేహాలో. ఎందుకైనా మంచిది ఓ కంట అతన్ని కనిపెట్టి ఉండు. ఆ రాత్రి పిన్ని చెప్పిన విషయం శరత్కి చెప్పాలి అనిపించింది శ్రావ్యకి. కానీ అతను ఆ అవకాశం ఇవ్వలేదు. గదిలోకి వస్తూనే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు. వారం రోజుల పాటు ఇద్దరు పగలు రాత్రి తేడా లేనట్టుగా గడిపారు. వాళ్ళు తిరిగి డ్యూటీల్లో జాయిన్ అవ్వాల్సిన రోజు వచ్చింది. ఉదయాన్నే లేచి గబగబా తయారై ఇద్దరికీ టిఫిన్ బాక్సులు రెడీ చేసింది శ్రావ్య. బ్రేక్ఫాస్ట్గా కార్న్ఫ్లేక్స్ తినేశారు. నిన్ను ఆఫీస్ దగ్గర దింపేస్తాను, ఈవినింగ్ పికప్ చేసుకోనా అడిగాడు శరత్. నీ పని త్వరగా అయిపోతే నాకు కాల్ చేయి, నా పనిని బట్టి చెప్తాను, లేదంటే ఎవరో ఒకళ్ళు డ్రాప్ చేస్తారు అంది శ్రావ్య తేలిగ్గా. శరత్కి ఆ మాట నచ్చలేదు. ఎవరో ఎందుకు డ్రాప్ చేయాలి అనుకున్నాడు, కానీ పైకి ఏమీ అనలేదు. సాయంత్రం త్వరగా ముగించుకొని ఆమెకి ఫోన్ చేశాడు. అరే అప్పుడే అయిపోయిందా నీ పని? సరే మా ఆఫీస్ దగ్గరకు వచ్చాయి, కలిసి వెళ్దాం అంది శ్రావ్య. అతను వచ్చేసరికి శ్రావ్య ఆమె పక్కన ఒక యువకుడు నిలబడి ఉన్నారు. వాళ్ళు హాయిగా సరదాగా మాట్లాడుకుంటున్నారేమో. మొహం నిండా నవ్వులతో వెలిగిపోతున్నారు. శరత్ని చూడగానే హాయ్ అన్నాడు అతను. శరత్ కూడా చిరునవ్వుతో హాయ్ అన్నాడు. శ్రావ్య బాయ్ సంజు అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి శరత్ వెనకాల బైక్ మీద కూర్చుంది. సంజు ఇద్దరికి చెయ్యి ఊపి తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. శరత్ బండి స్టార్ట్ చేశాడు. నేను రాకపోతే అతను డ్రాప్ చేసేవాడా అడిగాడు. అప్పుడప్పుడు డ్రాప్ చేస్తాడు అంది శ్రావ్య చాలా మామూలుగా. శరత్కి ఆ మాట అస్సలు నచ్చలేదు. మరో 10 రోజులు గడిచాయి. అనుకోకుండా శరత్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అబ్బా అప్పుడే మన మధ్య ఈ గ్యాప్ ఏంటి దిగులుగా అంది. ఆఫీస్ పని కదా, లేకపోతే నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనా చెప్పు కౌగిట్లోకి తీసుకుంటూ అన్నాడు. కరిగిపోయింది శ్రావ్య. శ్రావ్య క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంది. శ్రావ్య శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయేదాకా శరత్తో వాట్సాప్ కాల్లో ఉండి ఆలస్యంగా పడుకుంది. ఆ రోజు వీకెండ్ అని 9 దాటాక కళ్ళు తెరిచి తీరుబడిగా ఆవలిస్తూ లేచింది. బ్రష్ చేసుకొని కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుకొని బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి స్నానం చేసింది. అప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. వంట పూర్తి చేసి ఆకలి దంచేస్తుండటంతో కంచంలో అన్నీ పెట్టుకొని హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది. అప్పుడే బయట బండాగిన శబ్దం. శరత్ స్నేహితుడు లోకేష్ లోపలికి వచ్చాడు. హాయ్ శ్రావ్య అంటూ. అనుకోని అతిథి రావడంతో కంచం టీపాయ్ మీద పెట్టి రా లోకేష్ ఎలా ఉన్నావు అంటూ ఆహ్వానించింది. ఐఎమ్ ఓకే, హౌ ఆర్ యూ? ఏడి వీడు లేడా అడిగాడు. శరత్ అఫిషియల్ టూర్కి వెళ్ళాడు, తెలీదా అడిగింది. ఓ అవునా, నాకు చెప్పలేదే, ఎప్పుడు వస్తాడు అడిగాడు. థర్స్డే వెళ్ళాడు, నెక్స్ట్ థర్స్డేకి వస్తాడు. భోజనం చేయకూడదు అంది శ్రావ్య. థ్యాంక్ యూ, చేసే వచ్చాను, యూ కెన్ క్యారీ ఆన్ అన్నాడు. శ్రావ్య కంచం తీసుకొని తింటూ లోకేష్ చెప్పే కబుర్లు వినసాగింది. శ్రావ్య భోజనం పూర్తి చేసి కాఫీ కలుపునా టీనా అని అడిగింది. కాఫీ అన్నాడు లోకేష్. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శ్రావ్య. శ్రావ్య పాలు వేడి చేసి వేడి పాలలో కాఫీ డికాషన్ వేసి పంచదార వేసి నురుగు వచ్చేదాకా కలిపి వెనక్కి తిరిగింది. తనకి బాగా సమీపంగా లోకేష్. శ్రావ్య అదిరిపడి వెంటనే సర్దుకుంటూ ఏం కావాలి అని అడిగింది. ఊరికే నువ్వు కాఫీ ఎలా కలుపుతావో చూద్దామని వచ్చాను అన్నాడు ఆమె చేతిలో నుంచి కాఫీ కప్ అందుకొని.
ఆ మాట ముందే చెప్తే డికాషన్ వేసిన దగ్గర నుంచి కాఫీ ఎలా చేయాలో చెప్పేదాన్ని. కొంచెం సీరియస్‌గా మరి కొంచెం నవ్వుతూ అంటూ హాల్లోకి నడిచింది. సమాధానం చెప్పకుండా ఆమె వెనకనే చాలా మెల్లిగా నడుస్తున్న లోకేష్ వైపు తిరిగి అంది. ఏంటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు? నువ్వు నడుస్తుంటే నీ సన్నటి నడుము మీద పొడగాటి జడ కదులుతుంటే చాలా బాగుంది. శ్రావ్య, ఇంత పెద్ద జడ ఈ రోజుల్లో తక్కువ మంది అమ్మాయిలకు ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. శ్రావ్యకి లోకేష్ మాటలు, ప్రవర్తన చాలా ఇబ్బందిగా అనిపించింది. గట్టిగా ఏమన్నా అందామంటే, అరే ఎందుకలా సీరియస్ అవుతావు పాతకాలం అమ్మాయిలాగా, బీ స్పోర్టివ్ యార్ అంటాడని తెలుసు. అందుకే హాల్లో సోఫాలో కూర్చొని జడ ముందుకేసుకొని నవ్వుతూ, ఇప్పుడు చూడు నా జడ ఎంతసేపు చూడాలనుకుంటున్నావో అంది. శరత్ లక్కీ ఫెలో అన్నాడు. శ్రావ్యకి చిరాకేసింది. రిమోట్ తీసుకొని టీవీ వాల్యూమ్ పెంచుతూ మౌనంగా ఉండిపోయింది. లోకేష్ కాఫీ తాగడం పూర్తి చేసి, కాఫీ చాలా బాగుంది తెలుసా, నీలాంటి అందమైన ఆడపిల్లలు ఏం చేసినా అందంగా ఉంటుంది కాబోలు అన్నాడు. శ్రావ్యకి ఒళ్ళు మండిపోయింది. ఏమనుకుంటున్నాడితడు? తన భర్త స్నేహితుడని ఇంతసేపు గౌరవం ఇచ్చింది. ఇంకాసేపు ఇలాగే వాగితే చంప పగలగొట్టాల్సిందే. లోకేష్ సడన్గా తను కూర్చున్న సోఫాలో నుంచి లేచి శ్రావ్య పక్కకు వచ్చి, ఆ రిమోట్ ఇలా ఇవ్వు, మంచి ఛానల్ పెడతాను అంటూ ఆమె చేతిని స్పృశిస్తూ ఆమె చేతిలో నుంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చసాగాడు. ఆ చర్యకి శ్రావ్య దిగ్భ్రాంతిగా చూడసాగింది. ఇంగ్లీష్ ఛానల్ పెట్టి శ్రావ్య వైపు చూస్తూ, ఈ మూవీ చూద్దాం, చాలా బాగుంటుంది, చాలా రొమాంటిక్గా ఉంటుంది అన్నాడు. శ్రావ్య గబాల్న కూర్చున్న దగ్గర నుంచి లేచింది. మిస్టర్, నాకు వేరే పనుంది, ఆఫీస్ పని చేసుకోవాలి, ఇంకా నువ్వు వెళ్తే బాగుంటుంది అంది. ఇవాళ వీకెండ్, పనేంటి శ్రావ్య, కమాన్ ఎంజాయ్ ద డే అన్నాడు. శ్రావ్య కోపం అణుచుకుంటూ అంది. నో సారీ, నాకంత టైం లేదు, కమాన్ కమాన్ శ్రావ్య. అతను ఇంకేదో అనబోతుండగా రిమోట్ అతని చేతిలో నుంచి లాక్కొని టీవీ ఆఫ్ చేసి, ప్లీజ్ యూ కెన్ గో అంది. లోకేష్ కొన్ని క్షణాలు ఆమె మొహంలోకి తదేకంగా చూసి భుజాలెగరేసి ఓకే సీయూ అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు. రాస్కెల్ పళ్ళ బిగువున తిట్టుకుంటూ రిమోట్ సోఫాలో విసిరేసి తలుపు వేయడానికి వెళ్ళింది. గేటు దాటుతున్న లోకేష్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపించి ఆగిపోయింది. వెళ్ళారా? నువ్వు వెళ్ళమన్నాక వెళ్ళకపోతే ఊరుకుంటావా? ఇప్పుడే మీ ఇంటి నుంచే బయటికి వస్తున్నా. నో ప్రాబ్లం, మీ ఆవిడ శీల పరీక్షలో నెగ్గింది, నన్ను ఒక విధంగా వెళ్ళగొట్టి మొహం మీదే తలుపేసుకుంది. శ్రావ్య నిశ్చేష్టురాలైపోయింది. ఏమంటున్నాడు లోకేష్? మీ ఆవిడ శీల పరీక్షలో నెగ్గింది అంటే ఎవరావిడ? తనేనా? అంటే తనని పరీక్షించడానికి లోకేష్ అలా బిహేవ్ చేశాడా? ఎందుకు? ఎవరు పరీక్షించమన్నారు? వణికే చేతులతో తలుపు గడియ వేసి వచ్చి నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ లోకేష్? మీ ఇంటి నుంచే వస్తున్నాను అంటున్నాడు. అంటే శరత్తో మాట్లాడా? శరత్ అంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది శ్రావ్యకి. ఆ రోజంతా పిచ్చిదాన్లా చేష్టలుడికి కూర్చుండిపోయింది. తన వెనకాల ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతుందే అన్న ఆలోచనతో వణికిపోయింది. శీల పరీక్ష పెట్టాడా? ఎందుకు? తన క్యారెక్టర్ మీద శరత్కి నమ్మకం లేదా? అతనికి నమ్మకం లేకపోవడానికి కారణం ఏమిటి? తనేమన్నా తప్పుగా ప్రవర్తించిందా? తనకి పెళ్ళికి ముందు ఏదన్నా లవ్ అఫైర్ ఉందని చెప్పిందా? అలాంటిదేం లేదే. ఆ రాత్రి శివరాత్రి అయింది శ్రావ్యకి. తెల్లవారు లేచేసరికి అద్దంలో తన ప్రతిబింబం 100 లంకణాలు చేసిన దానిలా ప్రేతకళ్ళ పడి కనిపించింది. కళ్ళు గాజు కళ్ళలా మారాయి. తలుపు చప్పుడైంది. పని మనిషి వచ్చినట్టుంది అనుకుంటూ నీరసంగా నడుస్తూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా శరత్ నిర్ఘాంతపోయి చూసింది. వారం దాకా రాను అన్న శరత్ అప్పుడే రావడం, నిన్న అతని తరపున తనని శీల పరీక్ష చేయడానికి లోకేష్ రావడం. ఆమెలో అనేక అనుమానాలు, వేల సందేహాలు, శతకోటి భయాలు. అందమైన ఈ శరత్ రూపం వెనకాల ఎంత క్రూరమైన మనస్తత్వం, ఎంతటి శాడిజం! కట్టుకున్న భార్య శీలాన్ని పరీక్షించడానికి
పరాయి వాడిని భార్య మీదకి పంపిస్తాడా? ఎంత నీచత్వం! ఏంటలా చూస్తున్నావు? త్వరగా వచ్చానేంటి అనా? నిన్ను విడిచి ఉండలేకపోయాను శ్రావ్య. నిజం, వెళ్ళిన దగ్గర నుంచి పిచ్చి పట్టినట్టు అయింది. నీ కౌగిట్లోని వెచ్చదనం, నీ పెదవుల్లోని తీయదనం అన్నీ గుర్తొస్తూ నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. అందుకే టూర్ లేదు ఏం లేదని పరిగెత్తుకొని వచ్చేశాను. డియర్, రియల్లీ ఐ మిస్ ఎ లాట్ అంటూ భుజాన ఉన్న ఎయిర్ బ్యాగ్ కింద పడేసి ఆమెను గబాలన దగ్గరకు లాక్కున్నాడు. ఆమె చెయ్యి అతని చెంపను ఫెడేల్మని తాకింది. శ్రావ్య! గబాలన ఆమెను వదిలేసి చెంప తడుముకుంటూ విభ్రాంతిగా పిలిచాడు. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూసింది శ్రావ్య. నీ ఫ్రెండ్ లోకేష్ని ఎందుకు పంపించావు నా దగ్గరికి? నేను పంపడం ఏంటి? నీకేమన్నా మతిపోయిందా? నేను లేనని తెలియక వచ్చుంటాడు. అబద్ధాలు చెప్పకు కఠినంగా అంది. నా శీల పరీక్ష చేయడానికి వాడెవడు? చేయించడానికి నువ్వెవరివి? శీల పరీక్ష చేస్తావా? ఎలా చేస్తావు? నేనెవరితో పడుకున్నానో నీకెలా తెలుస్తుంది? వాడు నాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు నేను వెళ్ళిపోమనగానే నేను మంచిదాన్నని, నా క్యారెక్టర్ చాలా గొప్పదని డిసైడ్ అయిపోయారా? శ్రావ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ అర్థం కావడం లేదా? తెలుగులోనేగా మాట్లాడుతున్నాను. ఆఫీస్ టూరు అని అబద్ధం చెప్పి 2 రోజులు ఎక్కడో ఉండి నేను లూజ్ క్యారెక్టర్ అవునా కాదా అని పరీక్షించడానికి నీ ఫ్రెండ్ ఎవడినో ఇంటికి పంపిస్తావా? ఆ వెధవ నా అందం పొగడగానే పడిపోతాననుకున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేనేం అబద్ధం చెప్పలేదు. నీకు తెలుసా నేను అబద్ధం చెప్పానని? ఎస్, నువ్వు అబద్ధం చెప్పావు. ఓ, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నీ అంతరాత్మే నీకు ప్రూఫ్. ఎక్కువగా మాట్లాడుకు. అయినా నేను నీ మొగుణ్ణి. నీకు అంతమంది మగపిల్లలు ఫ్రెండ్స్ ఉంటే నీతిగా ఉన్నావని నమ్మమంటావా? ఏ మగాడికైనా నాకొచ్చిన అనుమానమే వస్తుంది తప్ప మొగుడిగా నా హక్కు. హక్కా? మరి నా హక్కు? నీకు అంతమంది ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళంతా నిన్ను పబ్లిక్గా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే మరి నాకు రావాలిగా నీ మీద అనుమానం. నేను నువ్వు ఒకటేనా? నేను మగాణ్ణి 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 అంటూ పదే పదే నొక్కి వక్కాణ్ణిస్తున్నావు. ఏంటి నీ గొప్ప? మగాడివైతే నువ్వు ఏ వెధవ పనైనా చెయ్యొచ్చా? అంటే మగాడికో నీతి, ఆడదానికో నీతా? తప్పు చేస్తేనే శీలం పోయినట్టు కాదు మిస్టర్ శరత్. తప్పుగా ఆలోచించినా శీలం కోల్పోయినట్టే. అబ్బా శ్రావ్య, ఏదో జరిగిపోయింది. నా అనుమానం క్లియర్ అయింది. ఇప్పుడు నీ మీద నాకేం అనుమానం లేదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఇక నుంచి ఇలాంటివేం జరగవు. నా మాట నమ్ము ప్లీజ్. నీ అనుమానం తీరింది. మరి నాకు నీ పట్ల చాలా రకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. అవి తీరేదెలా? నీలా నేను ప్రవర్తిస్తే వివాహ బంధానికి విలువేముంది? అందుకే విలువలేని బంధం నాకు అవసరం లేదు. గుడ్ బై. శ్రావ్య చరచర లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ కుప్పలా పోసి సూట్ కేసుల్లో కుక్కి 2 సూట్ కేసులు ఈడ్చుకుంటూ బయటికి వచ్చింది. శ్రావ్య, ప్లీజ్ నా మాట విను. తప్పైంది, సారీ, వెళ్ళొద్దు. శరత్ పిలుపు, అతని పలుకులు తన చెవులకు వినిపించకుండా చున్నీతో 2 చెవులు కప్పేసుకొని ఆ 2 సూట్ కేసులు ఈడ్చుకుంటూ గబగబా బయటికి నడిచింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.